కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రోడ్లన్నీ మాయమైపోయినాయి, చెత్త మొత్తం ఖాయమైంది. ఎందుకంటే రాను రాను పెరిగిపోతుందని మా చెత్త. ఇప్పుడు ఆ చెత్త ఏందో నేను చూపిస్తాను, ఒకసారి ఈ వీడియో చూడండి మీరే. ఇదిగోండి ఈ రూటు కార్వాన్లో మన మోయిని ఫంక్షన్ హాల్కి వెళ్ళే రూటు. నేను ఇక్కడ ఒక దృశ్యం చూపిస్తా, మీరు మంచిగా చూడండి. ఇదిగోండి ఇది కథ. కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ ఒక మనిషిని పెడుతుండే, ఎవరన్నా ఇక్కడ చెత్త పడేస్తే 1000 రూపాయలు జరిమానా అని పెట్టిండే ఒక జిహెచ్ఎంసీ నుంచి. ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇది ఇంత ఘోరంగా తయారైపోయిందంటే దీన్ని అడిగేటోడు ఎవ్వరు లేడు. ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడర్లు కూడా ఏం చేస్తారో తెలియదు. మళ్ళీ ఇక్కడ చెత్త ఏరాదని ఇగో ఇవి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, కానీ ఏం లేదు, అది పని చేస్తున్నాయా లేదా తెలియదు, అది ఎందుకు పెట్టిరో తెలియదు. ఇప్పుడు చెత్త మాత్రం బాగా వేస్తారు. మళ్ళీ జిహెచ్ఎంసీ వాళ్ళకి కనుక ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదా, వీళ్ళకి జీతాలు ఇస్తలేదా ఇట్లా పడేయడానికి, లేకపోతే పైసలు ఇచ్చినా కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరు అడిగేటోడు ఎవరు లేక కనుక ఇండ్లలో తిని వండుకుంటురా. మళ్ళీ ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి చిన్న స్కూల్కి పోయే పిల్లలు కూడా పోతుంటారు, పెద్దవాళ్ళు పోతారు, బైక్ల మీద కాకుండా నడుచుకుంటూ పోయేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ మళ్ళీ ఎందుకు ఇది అసలు ఎందుకు తీస్తలేరు, చెత్త ఎందుకు తీస్తలేరు? దీంట్లో మా నానా పురుగులు వస్తాయి, దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, అవి పోయి వాళ్ళ ముక్కులలో పోతాయి, చెవులలో పోతాయి, దాని నుంచి కూడా రోగాలు వస్తాయి. మళ్ళీ ఏంది అసలు ఇక్కడ ఎవరు లేరు అడిగేటోడు. ఇది చూడండి ఒకసారి, ఇగో ఇది మోయిని ఫంక్షన్కి పోయే రోడ్. ఇది ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీట్గా ఉంటుండే, ఒక మనిషిని పెట్టిండే ఆయన. మళ్ళీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో మెల్లమెల్ల మారుకుంటూ వచ్చింది, ఇట్లా చెత్తలాగా జమ అయింది. మళ్ళీ జనాలు అట్లే తిరుగుతారు, మళ్ళీ ఎవడు అడిగేటోడు లేడా ఈడ. మళ్ళీ జిహెచ్ఎంసీ ఏం చేస్తుంది? జిహెచ్ఎంసీ అంటారు కదా, ఏం చేస్తుంది? ఇది చూడండి ఒకసారి. ఈ సీఎం దాకా పోయేదాకా అందరు షేర్ చేయండి దయచేసి. ఈ గలీజ్ని ఎట్లా భరించాలి? ఈ కంపెనీ ఇంత డేంజరా, మరి ఇంత ఘోరమా? అసలు ఉందా ప్రభుత్వం లేకపోయిందా? చూసిరా వీడియో ఎట్లుంది, ఎంత మంచిగా నీట్గా ఉన్నాయి రోడ్లు, చెత్తతో నిండిపోయి అంత పుష్కలంగా ఉన్నాయంటే జబర్దస్త్. ఆ రోడ్ల మీద తిరిగేటోళ్ళకి ఎన్ని రోగాలు వస్తున్నాయో తెలియదు, కానీ ఆ రోగాలు వస్తే వీళ్ళు రూపాయి ఇయ్యరు. ఆ ఫ్రీ దవాఖానాలో ఒక సూది కూడా ఉండదు, ఒక డాక్టర్ కూడా టైంకి ఉండరు. మళ్ళీ ఎవరు చూడాలి? ఈ చెత్త ఎందుకు పడేయాలి? పడేసిన వాళ్ళు మా జిహెచ్ఎంసీ వాళ్ళు ఏం చేస్తారు? ఇది సీఎంకి చేరేదాకా ఎవరైనా ఒక్కరు షేర్ చేసినా చాలన్న. ఏమంటారు? జై శ్రీరామ్.